భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 18/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష శుద్ధ పాడ్యమి శనివారం. ఈరోజు వైశాఖ మాసం ప్రారంభం. పాడ్యమి మధ్యాహ్నం 3:35 వరకు. నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం 10:57 వరకు. వర్జ్యం ఉదయం 7:08 8:39 వరకు. రాత్రి 8 గంటల నుండి 9:30 వరకు కూడా వర్జ్యాలు. దుర్ముహూర్తం ఉదయం 5:46 7:25 వరకు. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:11. అమృత గడియలు తెల్లవారుజామున 5:03 6:42 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. అలాగే ప్రీతియోగం రాత్రి 1:57 భవ మధ్యాహ్నం 3:35 బాలు రాత్రి 2:31. దినారంభ చక్రంలో మేషరాశి వారికి నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులు నమ్మకూడదు. కుటుంబంలో కూడా ఉన్న వ్యక్తులకు కూడా అనారోగ్య సమస్యల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం. వృషభ రాశి వారికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. వీళ్ళకు కూడా అధిక ఖర్చులు, మానసిక అశాంతి. మిథున రాశి వారు ధనము ఎంత వచ్చినను మంచినీళ్ళ వల్లే ఖర్చు అయ్యే అవకాశం. కర్కాటక రాశి వారి శ్రమ అధికము, త్రిపుట అలసట, ఏ పని కూడా చేయలేకపోవటం. సింహరాశి వారికి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో విరోధాలు, కుటుంబ అశాంతి. కన్యారాశి వారికి రుణ బాధలు, ధనమునకు ఇబ్బందులు, అధిక శ్రమ అనంతర లాభాలే ఉన్నాయి. తులారాశి కుటుంబ వ్యక్తులకి అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు, మానసిక విచారం. వృశ్చిక రాశి శత్రువుల వల్ల నష్టాలు, మాట పట్టింపులు, విరోధాలు, పనులు వాయిదా పడే అవకాశం. ధనస్సు రాశి వారి తల్లిదండ్రులు కలుసుకునే అవకాశాలు, బంధుగోష్ఠి, వ్యాపార మూలిక లాభాలు. మకర రాశి వృత్తి ఉద్యోగాల్లో లాభాలు, అధిక పెట్టుబడులు పెట్టడం వల్ల మిశ్రమ లాభాలు ఉండే అవకాశం. ఏది ఏమైనా ధన సమృద్ధి ఈరోజు అందే అవకాశం ఉంది. కుంభరాశి ప్రభుత్వ కార్యాల్లో పనులు నెరవేరే అవకాశం. ప్రభుత్వ మూలిక వ్యవహారాలన్నీ అనుకూలత వల్ల ధనలాభం పొందే అవకాశం ఉంది. మీనరాశి వారు అనుకోని ప్రయాణాలు, అధిక శ్రమ, ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజు వైశాఖ మాసం ప్రారంభమైంది. కార్తీక మాసం, మాఘమాసం ఎలాగో వైశాఖ మాసం కూడా అలాగే. చలి ఏమి ఉండదు, చల్లగా ఉంటుంది. చన్నీటి స్నానం, నదీ స్నానం చేయడం. వైశాఖ వ్రతాన్ని ఆచరించేవాళ్ళు ఈరోజు శుద్ధపాఠ్యంలో స్నానం చేసి, గంగా స్నానం కానీ నదీ స్నానం చేసి ఈరోజు నుంచి కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరించాలి, ఏకభుక్తం పాటించాలి. అలాగే మనకి ఈరోజు వైశాఖ మహత్యం అని చెప్పి ఆ మహత్యాన్ని చదవడం కానీ, లేదా యూట్యూబ్లో మనం భక్తి వర్ణ ద్వారా, తెలుగు వర్ణ భక్తి వర్ణ ద్వారా యూట్యూబ్లో వైశాఖ పురాణం అని కనుక మీరు లాగిన్ అయితే కనుక చక్కగా భక్తి వర్ణ మీకు వైశాఖ మహత్యాన్ని మన ఆడియో రూపంలో చెప్పడం జరిగింది. శ్రవణం ద్వారానే జ్ఞానం కలుగుతుంది. శ్రవణం ద్వారా వినండి, అందరూ తరించండి. అలాగే పాడ్యమి శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలం. కండువ మారుద్దాం.